తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు కాంగ్రెస్ ఉత్సవాల్లో ఉన్నాయని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. హన్మకొండలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటులో రేవంత్ రెడ్డి పాత్ర శూన్యమన్నారు. ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు ఉత్సవం చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉందని కృష్ణ మాదిగ చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో 3 మహిళల పాత్ర కీలకమని చెప్పారు. పార్లమెంట్ చరిత్రలో ఏ స్పీకర్ చేయని విధంగా మీరా కుమార్ వ్యవహరించారు కాబట్టే తెలంగాణ సాధ్యమైందన్నారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సునీల్ కుమార్ షిండే మీరా కుమార్ ని అవమానించేలా రేవంత్ రెడ్డి తీరు ఉందని చెప్పారు. తెలంగాణ అమరులు మృతికి కారణం సోనియా గాంధీ కాదా అని ప్రశ్నించారు. సాధన కోసం పాటుపడితే ఆ పాటుపడ్డ వాళ్ళు సాధించిన తర్వాత ఉత్సవాలు నిర్వహిస్తే ఏ భావోద్రేకమైతే ఉంటుందో, ఏ సంతోషమైతే ఉంటుందో, రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన ఉత్సవాల్లో ఆ భావోద్రేకం కానీ ఆ సంతోషం కానీ కనిపించలే. దానికి కారణం ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాత్రే లేకుండా పోవడం దానికి కారణం. దురదృష్టవశాత్తు మనం ఎవరిని ముఖ్యమంత్రిగా చేసుకున్నామంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సంబంధం లేని, ఇంకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జరుగుతున్నప్పుడు అడ్డుపడే శక్తులకు అండగున్న రేవంత్ రెడ్డి గారు ఆయన ఉత్సవాలు నిర్వహించడమే మన దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టం. ఇది నేను సూటిగా చెప్పదలుచుకున్నా. అదే సమయంలో గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారిని ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్ళాడు. ఆమె అనారోగ్యం వల్ల రాలేకపోవచ్చు. నిన్న ఆ 3 గుర్తు చేసుకున్నమాట వాస్తవమే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ గారి పాత్ర మరవలేదన్నప్పుడు ఆమెను ఆహ్వానించడానికి ఢిల్లీకి వెళ్ళావు కదా. సుష్మా స్వరాజ్ గారు ఆమె లేకపోవచ్చు, ఆమె చనిపోయింది. మీరు సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళినట్టుగానే సుష్మా స్వరాజ్ గారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించవచ్చు కదా. ఇవి కాంగ్రెస్ ఉత్సవాల్లాగా కనిపించినాయి గానీ అందరి మనోభావాలకు అనుగుణంగా జరిగిన ఉత్సవాలుగా కనిపించలేదు అనడానికి సుష్మా స్వరాజ్ గారి కుటుంబం నుంచి ఎవరిని ఆహ్వానించకపోవడం అది తప్పు కదా. తెలంగాణ రాష్ట్ర